హైదరాబాద్ కోటిలోని వైద్య విధాన పరిషత్ ఆఫీస్ ముందు టిమ్స్ ఆసుపత్రుల స్టాఫ్ నర్సులు ధర్నాలకు దిగారు. అయితే 5 నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైట్ ద్వారా అందిస్తారు. అరవింద్, టిమ్స్ ఆసుపత్రుల స్టాఫ్ నర్సులు ధర్నాకు దిగినట్టుగా తెలుస్తుంది. వారి సమస్యలేంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏమంటున్నారు? మరి ఏదైతే చూసుకుంటే హైదరాబాద్లో టిమ్స్ ఆసుపత్రుల ద్వారా ఎన్నికైన స్టాఫ్ నర్సులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు తమ సమస్యలు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికే 5 నెలలు అవుతుంది. 5 నెలల నుండి వేతనాలు రాక ఇప్పటికే వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ దసరాకు కూడా మేము వేతనాలు లేక జీతాలు లేక మా పిల్లల కళ్ళలో సంతోషం చూడలేకపోతున్నామని కూడా ఇప్పటికే వాళ్ళు ఆందోళన బాట పట్టారు. ఏదేమైనప్పుడు కూడా పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోగరించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ హక్కు లేకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చేస్తుంది. భారీగా పోలీసులు రావాల్సిన అవసరం కూడా లేదని ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదైతే మనతోని ఇక్కడ నరసింహ గారు ఉన్నారు, వారిని అడిగి పూర్తిగా తెలుసుకో. అసలు మీరు ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటి? ప్రధానంగా సార్, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వీళ్ళంతా కూడా నర్సింగ్ ఆఫీసర్లు. టిమ్స్ ఆసుపత్రిలో 2020 సంవత్సరంలో కరోనా సమయంలో రిక్రూట్ చేయడం జరిగింది వాళ్ళను. కరోనా నిర్మూలన అనంతరం వీళ్ళ ద్వారానే, ఎందుకంటే వీళ్ళ సేవల ద్వారా కరోనా నిర్మూలన కావడం జరిగింది. కరోనా నిర్మూలన అనంతరం వీళ్ళని వివిధ ఆసుపత్రులకు డిప్యుటేషన్ ద్వారా పంపించడం జరిగింది. డిప్యుటేషన్ ద్వారా పంపించినటువంటి వాళ్ళందరికీ మన 2025 మార్చి వరకు జీతాలు ఇచ్చి అప్పటి నుంచి ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా జీతాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ జీతాలు ఇవ్వకపోవడం వల్ల 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఏ కుటుంబం వాళ్ళకి వచ్చేది 25,000 జీతం, పిఎఫ్ఈఎస్ఐ కట్టుగా మిగతాది 23,000, 25,000 జీతంలో వాళ్ళకి ఆ 25,000 జీతం 5 నెలలుగా రాకపోతే, ఇప్పుడు 6వ నెల, 5 నెలలు కూడా కాదు, 6వ నెల నడుస్తుంది. 6 నెలలుగా జీతాలు రాకపోతే ఏ రకంగా వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి? వీళ్ళు ఏదో బలమైన పెద్ద జీతాలు ఉన్నటువంటి ఉద్యోగులు కాదు, కేవలం 25,000 జీతానికి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు. ఈ కష్టకాలంలో వాళ్ళకి ఏదో ఇంటికి సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 6 నెలలు, దాదాపు 6 నెలలుగా వస్తున్న జీతాలు ఇవ్వకపోతే బతుకమ్మ పండుగ ఆడుతూ ఉన్నాం. బతుకమ్మకు జీతాలు లేవు, దసరా వస్తుంది, జీతాలు వస్తాయో లేదో తెలియదు. అధికారులకు గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, డిఎంఈ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, వారితో మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకోవాలి. వీళ్ళు కేవలం 160 మంది ఉన్నారు, ఎక్కువ మంది కూడా లేరు. 160 మంది వివిధ హాస్పిటల్లో పనిచేస్తున్న వీళ్ళందరికీ జీతాలు 6 నెలలుగా ఇవ్వకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా లెటర్ రాస్తే ఇప్పటిదాకా ఫైనాన్షియల్ అప్రూవల్ వస్తే ఏమిటిది? జీతం అనేది ఏ నెల ఆ నెల రావాల్సినటువంటి జీతం, అంతేగాని 5 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చే బతకడానికి జీతం. ఐఏఎస్ ఆఫీసర్ కానీ లక్షల జీతం ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా ఏ నెల జీతం ఆ నెల రాకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది 5 నెలలుగా 6 నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళను సహృదయంతో ఆలోచించాలి, వెంటనే వీళ్ళ జీతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి నెల అడుక్కున్నట్టుగా వీళ్ళు ప్రతిరోజు వచ్చి ఇన్న తిరుగుతూ ఉన్నారు. రోజు డ్యూటీ చేసుకోవాలి, మధ్యాహ్నం నుంచి రావాలి. ఇక్కడ ఆఫీస్లో వాళ్ళందరినీ కలుసుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ సమస్య పరిష్కారం కానందుకు చాలా తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. రైట్. ఏదైతే కుమార్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే స్టాఫ్ నర్ల పరిస్థితి కూడా ఇదే విధంగా కొనసాగుతుందని కూడా వాళ్ళు ఇప్పటికే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎంతమంది అధికారులకు చెప్పినా కూడా, ఒక్కరికి చెప్పినా కూడా, మొరపెట్టుకున్నా కూడా అధికారులు మా సమస్యలను పరిష్కరించాలంటే ఇప్పటికే వాళ్ళు పోరుబాటు పట్టారు. మనతో మహిళా నాయకురాలు వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి మీ సమస్య. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ భారీగా కూడా ధర్నా ఏర్పాటు చేశారు. 5 నెలల నుండి పెండింగ్ వేతనాలు కూడా ఇవ్వలేదని ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు. కనీసం ఈ పండగకైనా మాకు 5 నెలల వేతనాలు ఇస్తే మేము సంతోషంగా గడుపుతాం, అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదని ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.